Daily. Taste the Daily. హీరోయిన్ల డ్రెస్సింగ్స్ పై నటుడు శివాజీ కామెంట్లను తీవ్రంగా తప్పుబట్టారు ఎమ్మెల్సీ నాగబాబు. ఆడవాళ్లు ఎలా ఉండాలి, వారు ఎలాంటి దుస్తులు ధరించాలన్నది వారి వ్యక్తిగత హక్కన్నారు. మన సమాజం ఎప్పటికీ పురుషాధిక్య ఆలోచనలతో నడుస్తోందన్నారు. మహిళలు మోడర్న్ డ్రెస్ ధరించడం తప్పు కాదన్నారు. ప్రపంచంలో ఫ్యాషన్ అనేక రకాలుగా ఉంటుందని, మహిళలను కట్టడి చేయడం కంటే రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాలన్నారు. ఆడపిల్లలపై అత్యాచారాలు వారి డ్రెస్ వల్ల కావడం లేదని, మగాల క్రూరత్వం వల్లే జరుగుతున్నాయని నాగబాబు అన్నారు. ఈ మధ్యకాలంలో ఆడపిల్లల వస్త్రధారణ మీద చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఓపెన్ గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు. శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్. ఒకళ్ళకి నువ్వు ఎవరన్నా సరే శివాజీ నా టార్గెట్ అనుకుంటే అది మీ ఇష్టం. కానీ ఒక టైప్ ఆఫ్ మన సమాజంలో ఒక రకమైన రుగ్మత వెళుతుంది. అదేంటంటే మోరల్ పోలీసింగ్. ఇట్స్ కాల్డ్ మోరల్ పోలీసింగ్. ఎంత మిత్తులో బతుకుతున్నారంటే సామాన్య జనం చాలా మంది ఈ మేల్ చావనిస్టిక్ సొసైటీ, మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం, ఆడపిల్ల ఎలా ఉండాలి, ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలు ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, దీని మీద ప్రతి ఒక్కడు, అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. ఫస్ట్ పాయింట్, దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు. ఇది ఎగెనెస్ట్ కాన్స్టిట్యూషన్. ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు, ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకేం హక్కు ఉంది? ఏం రైట్ ఉంది మీకు? అంటే మగవాడు కాబట్టి ఎవరి గురించి అని ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడతారా? దురదృష్టం ఏంటంటే ఇలా మాట్లాడే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ నుంచి ఒక రకమైన మద్దతు లభిస్తుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళ మనసులోంచి వచ్చింది కాదు. అందరి యాక్సెప్టెన్స్, భర్త ఏమనుకుంటాడు, ఆ చుట్టుపక్కల మగవాళ్ళు ఏమనుకుంటారో, ఇంకొక వ్యక్తులు ఏమనుకుంటారు అనే మాట్లాడే ఆడవాళ్ళు తప్ప ఇన్నరగా ప్రతి ఆడబిడ్డకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎలాగో ఒక ఆడపిల్ల డ్రెస్ ఇలా ఉండాలని మనం అడుగుతాం, ఎలాగో ఒక ఆడపిల్ల ఈ డ్రెస్ వేసుకోవాలని చెప్తాం. ప్రపంచంలో ఫ్యాషన్ అనేక రకాలుగా మారుతుంటుంది. అది ఎలాగైనా ఉండొచ్చు. దయచేసి మన చెల్లెలు, మన తల్లి, మన చెల్లెలు అందరూ మనవాళ్లే, మన బిడ్డలే. ఆడపిల్ల కాబట్టి ఆ అమ్మాయి ఇలా ఉండాలని చెప్పే హక్కు మనకు లేదు. నేను ఇవాళ మీ అందరి ముందు ఒకప్పుడు నేను కూడా అలాంటి ఇన్ఫ్లుయెన్స్ లో ఉండి తర్వాత రియలైజ్ తప్పు కదా, నాకేం హక్కు ఉంది, ఒక ఆడబిడ్డ ఇలా ఉండాలి అని చెప్పే హక్కు నాకేముందని చెప్పి నేను మార్చుకొని నేను అటువైపు వెళ్తే నాకు ఇంకొక రకమైన ప్రపంచం కనపడింది. అరే వాళ్ళు ఏం తప్పు చేశారయ్యా, వాళ్ళు ఏం తప్పులు చేశారని చెప్పి వాళ్ళని అడ్డగోలుగా మీద పడిపోతున్నాం. ఇలా డ్రెస్ వేసుకోవాలి, వేసుకోకపోతే చాలా వాళ్ళని ఒక తప్పుడు క్యారెక్టర్లుగా ఎలా ట్రీట్ చేస్తారు? సరే, ఒక విషయం చెప్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం ఏంటంటే ఆడపిల్లల మీద జరిగేటువంటి అట్రాసిటీస్ వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ మీద కాదు, మగవాడి యొక్క క్రూరత్వం, మగవాడి యొక్క బలం, పశు బలం, వీటి మీద దీనికి తగ్గట్టుగా వాడి పశుబలానికి, వాడి క్రూరత్వానికి తగ్గట్టుగా ఆడపిల్లలు బలైపోతారు తప్ప ఏ ఆడపిల్ల కూడా వస్త్రధారణ మీద అవ్వలేదు. ఇది మిత్. మీరు కావాలంటే ఏ ఛానల్లో చూడండి, ఏ యూట్యూబ్లను కొట్టండి, లేకపోతే ఏ గూగుల్లోనే వెతకండి, చరిత్ర చూసుకోండి. ప్రతివాడు స్టేజ్ ఎక్కేసి ఆడపిల్ల ఇలా ఉండాలి, అలా ఉండాలి, మీకు ఎవరు చెప్పడానికి ఆడపిల్ల ఇలా ఉండాలని? బతకనేయండి. ఏ మగాడితో సమానంగా బతికే హక్కు లేదా ఆడపిల్లలకి? ఏ వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసుకునే హక్కు లేదా? ఈ మధ్యకాలంలో ఆడపిల్లల వస్త్రధారణ మీద ఓపెన్ గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు. శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్. ఒకళ్ళకి నువ్వు ఎవరన్నా సరే శివాజీ నా టార్గెట్ అనుకుంటే అది మీ ఇష్టం. కానీ ఒక టైప్ ఆఫ్ మన సమాజంలో ఒక రకమైన రుగ్మత వెళుతుంది. అదేంటంటే మోరల్ పోలీసింగ్. ఇట్స్ కాల్డ్ మోరల్ పోలీసింగ్. ఎంత మిత్తులో బతుకుతున్నారంటే
ఇక మహిళల డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడిన శివాజీ కామెంట్స్ పైన అటు ఎమ్మెల్సీ నాగబాబు అయితే రియాక్ట్ అయిన సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, ఏంటి అసలు నాగబాబు ఏ విషయం గురించి స్పష్టంగా అభ్యంతరం వ్యక్తం చేశారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై జనసేన నేత మరియు నటుడు నాగబాబు స్పందించారు. శివాజీ తన టార్గెట్ కాదని, కానీ మన సమాజంలో మోరల్ పోలీసింగ్ అనే సామాజిక రుగ్మత ఉందన్నారు. మగవాళ్ళమని అహంకారంతో ఉన్న మన సొసైటీ ఆడపిల్లలు ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనేటువంటి విషయాలు మాట్లాడుతున్నారని అన్నారు. ఆడపిల్లల గురించి మాట్లాడడానికి మీకు ఏం హక్కు ఉందని ప్రశ్నించారు. కొందరు మహిళలు కూడా దీనికి మద్దతు ఇస్తున్నారని, అది వాళ్ళ మనసులో నుండి వచ్చింది కాదన్నారు. ప్రపంచంలో ఫ్యాషన్ మారుతుందని, వాళ్ళు ఎలాగైనా ఉండొచ్చు అన్నారు నాగబాబు. ఆడపిల్ల కాబట్టి ఇలానే ఉండాలని అనుకోవడం తప్పు అంటూ కూడా నాగబాబు మాట్లాడింది. ఒకప్పుడు తాను కూడా ఆడపిల్ల అంటే ఇలానే ఉండాలని అనుకునేవాడిని, కానీ దాని నుండి బయటకు వచ్చానని కూడా నాగబాబు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఆడపిల్లలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు వాళ్ళ వస్త్రధారణ వల్ల కాకుండా మగవాడి రాక్షసత్వం వల్లనే జరుగుతున్నట్టు కూడా నాగబాబు చెప్పారు. సునీత, మగవాడితో సమానంగా బతికే హక్కు మహిళలకు లేదా అని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. వ్యవస్థలు ఆడపిల్లలను రక్షించే స్థితిలో లేవని విమర్శించారు. సెలబ్రిటీలు అయినా ఎవరైనా కూడా మీకు నచ్చినట్టు ఉండాలని, కానీ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చాలా మంది మగవాళ్లలో పశువుల్లా ప్రవర్తించే మనస్తత్వం కూడా ఉందన్నారు. అజంతా శిల్పాలు ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. ఆడపిల్లల బట్టలు కల్చర్ ని బట్టి మారుతాయంటూ కూడా నాగబాబు చెప్పడం జరిగింది. సమాజం మారిపోతుందని, ఏలోకి వచ్చినా కూడా మగవాళ్ళ మనస్తత్వం మారాలని నాగబాబు చెప్పారు. తాను మాట్లాడితే తనను కూడా విమర్శిస్తారని, అయినా నేను చెప్పాలనుకున్నది చెబుతున్నా అంటూ కూడా తను చెప్పడం జరిగింది. మీరైతే ఆడవాళ్ళు తమను తాము రక్షించుకోవాలంటూ కూడా సలహా ఇచ్చారు. ఆడపిల్ల ఇలాగే ఉండాలని చెప్పడం పెద్ద క్రైమ్ అంటూ కూడా మండిపడడం జరిగింది. మగవాళ్ళు మీ వస్త్రాధారణ గురించి మాట్లాడితే బయటకు వచ్చి ఖండించాలని మండిపడ్డారు. మగవాళ్ళు మాట్లాడే అహంకారపూరితమైనటువంటి మాటలకు సపోర్ట్ చేసే ఆడవాళ్ళు కూడా మారాలంటూ కూడా చెప్పడం జరిగింది. నష్టపోయిన వారికి మద్దతు తెలపాలని, ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళను చెప్పుతో కొడుతూ శిక్షించాలంటూ కూడా ఘాటుగా మాట్లాడడం జరిగింది. సో మనం చూస్తున్నాం గత 2-3 రోజుల నుంచి కూడా, దాదాపు 4 రోజుల నుంచి కూడా దండోరాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాక్టర్ శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు పెను దుమారం సృష్టించాయి. మన జీ తెలుగు న్యూస్ వేదికగా కూడా చాలా మంది దీని విషయంలో కూడా స్పందించారు. చాలా మంది నాగబాబుకు మద్దతుగా, మరికొంతమంది చాలా మంది శివాజీకి మద్దతుగా, మరికొంతమంది శివాజీకి వ్యతిరేకంగా కూడా డిబేట్ వేదికల ద్వారా అవ్వచ్చు, అలాగే సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా వాళ్ళ యొక్క నిర్ణయాన్ని పేర్కొన్నారు. కానీ ఏది ఏమైనా ఇష్యూ రోజు రోజుకు ముదురుతుంది సద్దుమనగట్లేదు. మీడియా ముఖంగా శివాజీ సారీ చెప్పినా కూడా, అంటే తను సారీ చెప్పిన వ్యాఖ్యలు కేవలం నేను మాట్లాడినటువంటి 2 బూతు వ్యాఖ్యలకు మాత్రమే సారీ చెబుతున్నాను, వాటిని వెనక్కి తీసుకుంటున్నాను, దయచేసి మహిళా లోకం నన్ను క్షమించండి, ఆ 2 వాక్యాలు వెనక్కి తీసుకుంటున్నా అంటూ కూడా. కానీ మిగతాది మాత్రం యథావిధిగా నేను మాట్లాడిన మాటలకు మళ్ళీ కట్టుబడి ఉంటున్నాను. ఆడవాళ్ళ దుస్తులు అదుపులో ఉంటేనే అందంగా ఉంటుంది, ప్రకృతి ఆడవాళ్ళంటేనే ప్రకృతి, మా అమ్మ కూడా ప్రకృతితో సమానం అంటూ కూడా తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ చేసి ఆడవాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చే ధోరణిలో మాట్లాడాడు. కానీ అదే ధోరణిలో ఒక 2 వాక్యాలు దొరలడంతో తను ఆ వాక్యాలను వెనక్కి తీసుకుంటున్నట్టుగా కూడా క్షమాపణ చెప్పారు. ఏది ఏమైనా గత 4 రోజుల నుంచి కూడా ఇది రోజుగా సోషల్ మీడియా వేదికగా ఒక యుద్ధం జరుగుతుంది. ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఇటు అనసూయ, మరోపక్క సింగర్ చిన్మయి కూడా శివాజీకి కౌంటర్ గా వాళ్ళ సోషల్ మీడియా వేదికగా వాళ్ళు కౌంటర్స్ ఇవ్వడము, ఒకరిపై ఒకరు మాట్లాడుకోవడం వల్ల సోషల్ మీడియాలో మరింత దుమారం అయితే లేపుతుంది. సుమిత, అయితే ఇప్పుడు వినోద్, మీరు అన్నట్లు కూడా ఏదైతే శివాజీ కమెంట్స్ తర్వాత ఎక్కువగా శాతం అయితే శివాజీకి చాలా మంది సపోర్ట్ చేశారు. ఇప్పుడు నాగబాబు మాట్లాడిన తర్వాత నెటిజన్ల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఈ వివాదం సద్దుమణిగేలా ఉందా, లేదంటే ఇంకా ఎక్కువ అయ్యేలాగా ఉందా సిచ్యువేషన్ చూస్తుంటే? డెఫినెట్ గా మనకి ఈ వివాదం ఇప్పట్లో అయితే దాదాపు ఇంకొక 2-3 రోజుల వరకు కూడా సద్దుమణిగే అవకాశం లేదు. కానీ ఎక్కడ కూడా శివాజీ తన సారీ చెప్పిన తర్వాత కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా లేదా మీడియా ముఖంగా ఇంకెక్కడైతే శివాజీ మళ్ళీ ఒకసారి కామెంట్స్ అయితే ఇక్కడ చేయలేదు, దీని ప్రస్తావన కూడా ఇక్కడ తీయలేదు. నిన్న జరిగిన దండోరాకి సంబంధించిన సినిమా సక్సెస్ మీట్ లో కూడా శివాజీ ఎక్కడ తన సహనాన్ని కోల్పోవడం కానీ, లేకపోతే ఇదే అంశంపై కూడా ఎక్కడ మాట్లాడలేదు. కేవలం నిందలు నాపై మోపబడ్డాయి కాబట్టి, నాపై నిందలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఇలాంటి విషయాల్లో మాట్లాడితే బాగుండదు అంటూ కూడా శివాజీ తన సినిమా గురించి మాత్రమే ప్రస్తావించారు. ఒకవేళ ఇప్పుడు నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా, అంటే తన నిర్ణయం అవ్వచ్చు, వ్యాఖ్యలు అవ్వచ్చు, సో ఏది ఏమైనా సోషల్ మీడియాలో మరింత బూస్ట్ వచ్చారు. అంటే సోషల్ మీడియా అంటే మెయిన్ గా
ఈ ఎవరైతే మీమ్స్ చేస్తారో లేదంటే ట్రోల్స్ చేసే వాళ్ళకి మరింత బూస్ట్ ఇచ్చినట్టుగానే కనిపిస్తుంది. సో డెఫినెట్ గా మరొకసారి ఇందులో అనసూయ గాని చిన్మయి గాని వీళ్ళు వాళ్ళ సోషల్ మీడియా వేదిక ద్వారా ఏమైనా కామెంట్స్ పెడతారా, ఏదైనా కౌంటర్స్ ఇస్తారా, లేకపోతే నాగబాబుకు మద్దతుగా ఇంకేదైనా చేస్తారని మాత్రం డెఫినెట్ గా వెయిట్ చూడాలి. దాని తర్వాత ఇది మరింత వైరల్ అయ్యే అవకాశం అయితే, అంటే మరింత ముందుకెళ్లే అవకాశం అయితే ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ వినోద్. ప్రపంచం కనపడింది. అరే వాళ్ళు ఏం తప్పు చేశారయ్యా, వాళ్ళు ఏం తప్పులు చేశారని చెప్పి వాళ్ళని అడ్డగోలుగా మీద పడిపోతున్నాం. ఇలా డ్రెస్ వేసుకోవాలి, వేసుకోకపోతే చాలా వాళ్ళని ఒక తప్పుడు క్యారెక్టర్లుగా ఎలా ట్రీట్ చేస్తారు. సరే, ఒక విషయం చెప్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం ఏంటంటే ఆడపిల్లల మీద జరిగేటువంటి అట్రాసిటీస్ వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ మీద కాదు, మగవాడి యొక్క క్రూరత్వం, మగవాడి యొక్క బలం, పశు బలం, వీటి మీద దీనికి తగ్గట్టుగా వాడి పశుబలానికి వాడి క్రూరత్వానికి తగ్గట్టుగా ఆడపిల్లలు